ఈ సభకి ర్యాలీకి హాజరైనటువంటి మీ అందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఇంతవరకు మనకి స్పీచెస్ ద్వారా ఈ డ్రగ్స్ డే గురించి అందరికీ అవేర్నెస్ కల్పించినటువంటి భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మా యొక్క డ్యూటీస్ ఏంటంటే అందరికీ చట్టాల గురించి చెప్పడం, అలాగే సొసైటీ యొక్క వెల్ఫేర్, ఎవరెవరు ఏ సహాయం కావాలన్నా లీగల్గా అందించండి. ఓకేనా? ఇందులో భాగంగా డ్రగ్స్ డే గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. ర్యాలీ కండక్ట్ చేయడం, ఈరోజు ఉన్నటువంటి సహకారంలో. ఓకేనా? అయితే సైలెన్స్ ప్లీజ్ మనకి హానికరమని చెప్పారు. ఇప్పుడు మీరు మీ స్కూల్ పక్కన ఉన్న షాప్కి వెళ్ళి మామూలుగా చాక్లెట్ కొనుక్కున్నారు, పొద్దు నుంచి చెప్తున్నారు కదా అందులో డ్రగ్స్ చాక్లెట్ తినద్దు అని. మరి మీకెట్లా తెలవాలి డ్రగ్స్ ఉందా లేదా అని? నేనే ఉన్నాను చాక్లెట్ ఇస్తున్నారనుకుంటా, షాప్కి వెళ్ళాను, ఎందులో డ్రగ్స్ తెలిపారు, ఎందులో తగ్గలేదు. ఫస్ట్ వచ్చే డౌట్ అదే కదా, మనకి కింద స్పీకర్ విన్నాం కదా, డౌట్ వస్తుందా కదా? మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? చెప్పండి కదా, మంచి చెడు రెండు ఉన్నప్పుడు పొరపాటున మీకు డ్రగ్ ఉన్నది ఏమన్నా వచ్చిందనుకోండి, అంటే మనకు తెలియదు తినేసాం, తిన్న తర్వాత ఆయన విశాల్ గారు చెప్పారు కదా, సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఏమన్నా డ్రౌజినెస్ ఉందా మనకి తిన్న తర్వాత, కళ్ళు తిరుగుతున్నట్టుందా, లేకపోతే కడుపులో ఏమైనా అవుతుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మీరు తిన్నది మీ ఫారెన్ అంటే మనకి బాడీకి సెట్ అయ్యేది కాదు అని మీకు ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా మీరు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పాలి. ఎందుకంటే అందరు డ్రగ్స్ వాడద్దు అని చెప్తున్నాం, ఓకే నేను వాడను, కానీ మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు అలవాటు చేసే ప్రమాదం కొంచెం ఉంది, వాటి మధ్యలో ఉంటున్నాం మనం. కాబట్టి ఏదైనా పొరపాటున మనం దాన్ని సేవించడం జరిగిందనుకోండి, లేని ఏదో పరిస్థితిలో దాని నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికోసం మీ శరీరంలో ఏమైనా మార్పులు వస్తే తల తిరగడము, వామిటింగ్ సెన్సేషను, లేకపోతే డ్రౌజినెస్ రావడము, ఇట్లా అయినప్పుడు మీ పేరెంట్స్కి, టీచర్స్కి, ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. మీరు క్లాస్లో ఉన్నారు, షాప్లో కనుక తినేసి క్లాస్లో కూర్చున్నారు, మీకు స్టార్ట్ అయిందనుకోండి, అది ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి నాకు ఇట్లా అవుతుంది, ఏదో తేడా ఉంది బాడీలో అంటే వాళ్ళు పేరెంట్స్కి చెప్తారు, వాళ్ళు మెడికల్ ఎయిడ్ కూడా ఇస్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము ఏదో చేస్తారు. ఓకేనా? ఏం కావాలి? కానీ పొరపాటున అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందించాలి అది నేను చెప్తున్నాను. ఓకేనా? అలాగే మన డీజే గారు ఏం చెప్పారు, ఎవరన్నా పాస్ చేస్తే అంటే మీకు ఇచ్చి ప్యాకెట్ ఇవ్వమంటే ఇవ్వద్దు అని చెప్పారు కదా, ఇవి మనం చేయాల్సినవి డూస్ నాట్ డూస్ అని ఉంటుంది ప్రతి పనికి. డ్రగ్ తినద్దు అన్నారు, బాగానే ఉంది, మరి చేయాల్సింది ఏంటి? అది తెలిస్తే చేయగలం, తెలియని చోట చేయగలం. అర్థమవుతుందా? మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ డ్రగ్స్ని
అది ఎలా అవుతుంది? సపోజ్ ఒక స్టూడెంట్ డ్రగ్కి అలవాటు అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాడు? పాకెట్ మనీ కావాలి కొనాలంటే, అవునా? పాకెట్ మనీ కావాలంటే ఎవరి దగ్గర పోతాడు? తండ్రి దగ్గరగా పోవాలి. మొదట్లో తెలిసి తెలియక ఇస్తారు, ఇంకో పిల్లడు అడుగుతున్నాడు, పాపం ఏదో కొనుక్కుంటాడే తింటాడే అని. తర్వాత మీరు ఎడిక్ట్ అయినాక ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా నో చెప్తే మీరు ఏం చేస్తారు? అప్పుడు నెక్స్ట్ స్టెప్ దొంగతనం. దొంగతనం అనేది తప్పే కదా? తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని పోయి అది సేవించడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఆగలేక దాన్ని అలవాటు అవుతారు కాబట్టి. అక్కడ మీరు దొంగగా మారారు, అవునా? ఒక చెడుకి ఒక స్టెప్ ముందుకెళ్ళింది. ఇంకొంచెం పెద్దదైనాక మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎవరో అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేశారు, అమ్మాయి నో చెప్పింది అనుకోండి, మీలో మొండితనము సార్ చెప్పారు కదా, అది మన బ్రెయిన్ని కుంజింపజేస్తుంది అలవాటు. అంటే ఎవరైనా నో చెప్తే మనం తట్టుకోలేము, వాళ్ళ మీద రిజెక్ట్ ఇచ్చేసుకోవాలి. అంతేగాని వాళ్ళతో అభిప్రాయం ఉంటాయి అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. కోల్పోయి నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది? వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళని హింసించడం, అమ్మాయిలని లేకపోతే యాసిడ్ పోయాలని, నన్ను కాదంటే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని బెదిరించడము. ఇంకా కొత్తగా ఇప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ కూడా యాడ్ అయింది. అది వేరే కదా, మళ్ళీ ఈ డ్రగ్స్ కాకుండా అది వేరే కదా నడుస్తుంది. ఇన్ని సమస్యల మధ్య మీరంతా ఉంటున్నారు, మీకు తెలియట్లేదు మీ చుట్టూ ఉండే సమస్యలు. అందుకనే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ పోక్సో యాక్ట్ అనమాట. అంటే అమ్మాయిని వెంట పడితే ఏమవుతుంది? పోక్సో యాక్ట్లో అరెస్ట్ చేయబడతారు. దొంగతనాలు అయిపోయినాయి, ఇంట్లో కొట్టుకోవడాలు అయిపోయినాయి, తండ్రి కొడతాడు, తండ్రి వీడు కొడతాడు, ఇవి అని అయిపోయినాయి. 324 అవి అట్రాక్ట్ అయిపోతాయి. తర్వాత పోక్సో యాక్ట్ మైనర్ అమ్మాయిని కనుక ఏడిపించినా, ఆ అమ్మాయి చుట్టూ తిరిగినా, ఆ అమ్మాయిని ఏమన్నా లైంగిక చర్యల ద్వారా ప్రేరేపించినా, లేదా చేయమని బలవంతం చేసినా, ఇవన్నీ కూడా పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. అందులో కూడా ఈ యొక్క డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎటువంటి శిక్షలు ఉంటాయో పోక్సోలో కూడా అంత బలీయమైన శిక్షలు ఉంటాయి. అంటే శిక్షలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అరే పిల్లాడు కదా అనేది ఉండదు, అక్కడ పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు. అర్థమవుతుందా? ఒకదాని నుంచి ఒక అఫెన్స్, ఒక అబ్బాయిని అలవాటు అయితే ఎన్ని అఫెన్స్ తెలుస్తాయి చూడండి. తర్వాత ఈ స్టెప్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగం ఉంటే పర్వాలేదు, లేకపోతే వాడు ఇట్లానే అడుగుకుంటూ అందరి మీద దౌర్జన్యం చేసుకుంటూ ఆ డబ్బుల కోసం కొందరు పెళ్లి చేశారనుకోండి, భార్య నిలదీస్తాడు, పట్టదాన్ని మావదాన్ని వదనము కట్ట కావాలంటాడు, అంటారు కదా, డబ్బులు కావాలి కదా డ్రగ్స్కి. ఇట్లా ఏమవుతుంది? ఇంకొక రూపం, ఇంకొక అఫెన్స్. ఆమె ఏం చేస్తుంది? ఫోన్ ఏంటే పెట్టారు, నా భర్త తాగుని కొడుతున్నాడు, డ్రగ్ని కొడుతున్నాడు, ఇట్లా చెడు వ్యసనాలకు పోయి నన్ను కొడుతున్నాడు, డబ్బులు తెమ్మంటున్నాడు. డీవీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, 498 అట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ కేసులు పెట్టారు. ఇక్కడ ఈ స్టెప్లో కూడా వాళ్ళకి జైలుకోవాల్సిన అవసరమే వస్తుంది. అర్థమవుతుందా? ఒక అలవాటు వల్ల ఎన్ని అఫెన్స్ కంటిన్యూస్ అన్నమాట. ఈ అఫెన్స్లు ఎక్కడో కూడా ఆపుకోకపోతే ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈ మధ్య చూస్తున్న కేసులు ఏంటంటే, ఈ డ్రగ్స్ తాగడం అలవాటు ఉన్న వాళ్ళు 4 చేస్తారు. చేరిన తర్వాత చిన్న గ్లాసు దగ్గర పంచాయతీ, ఏంటి గ్లాస్ తెమ్మంటే తేలేదు, ఆ ముగ్గురులో ఒకటి గ్లాస్ ఇవ్వమని తెలియదు. అది పెద్ద రీజను కాదు. దాంట్లో వీడు బాడీ తీసుకొని పగలబట్టి వాడు చంపేస్తాడు. ఈ రోజు చూసే కేసులు, మేము సినిమాలో చూసే కాదు నేను చెప్పేది, రోజు జరుగుతున్న కేసులు. ఇందులో అసలు చంపేంత రీజన్ ఉందా? వాడు గ్లాస్ ఏమంటే అయ్యాడు, లేకపోతే వాడు పెట్టుకునే కూరలు ఏవో తింటారు కదా తాగేటప్పుడు, అవి చిన్న చిన్న సమస్యలు. ఏమంటే ఇయ్యలేదు అనుకోండి, వీడికి కోపం వచ్చేస్తుంది, తన కొట్టేస్తాడు, అవతల వాడు చంపేస్తాడు. ఏమవుతుంది? మర్డర్ కేసు అవుతుంది. విచక్షణ కోల్పోతే ఏదైనా జరిగిపోతూ ఉంటాయి అన్ని. అప్పుడేమవుతుంది? వీడికి మర్డర్ కేసు, మళ్ళీ లైఫ్ కమిషన్ పెద్దది. అంటే మనం ఎక్కడో కూడా ఇది ఆగకపోతే ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తూనే ఉంటుంది, పోలీసులకి కేసులు ఇవ్వాల్సి వస్తూనే ఉంటుంది. వాళ్ళు తెచ్చి ఏదో ఒక స్టెప్లో మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్కి గురి కాబడతారు. కాబట్టి మీరు ఒకవేళ పొరపాటున తీసుకున్నా కూడా ఎక్కడో కూడా ఆగే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పిల్లలు తెలుసో తెలియకో పక్క వాళ్ళు ఏదో అనో తీసుకుని ఉన్నా ఎక్కడో కూడా ఆపకపోతే మాత్రం మీ జీవితం మొత్తం నాశనమే. ఏదో ఒక స్టెప్లో అయిపోతారు. సరిపోతుందా? ఇప్పుడు ఈ గాడేమో హ్యాపీ అని కూడా లేదు. ఇక డ్రగ్ ఎడిక్ట్ అవుతారా, ఎవరి మాట వినబుద్ధి కాదు, మీకు మంచి వినబుద్ధి కాదు. ఎవరైనా చెప్తే నాకేంటే చెప్పేది అనే నిర్లక్ష్య ధోరణి, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునేంత కెపాసిటీ కోల్పోతారు కదా. కాబట్టి ఈ దుర్వ్యసనాలకి దూరంగా ఉండి మనమందరం కూడా సంఘంలో ఒక్క
డ్రగ్ ఎడిక్ట్ వల్ల ఇన్ని కేసులు అయితే మరి మహిళల పరిస్థితి ఏంటి? మీ మహిళలకు వచ్చే ఇబ్బంది ప్రతిమానే చెప్పారు కదా. ఒక పక్క చూస్తే భర్త తాగుతున్నారు, ప్రతి ఇంట్లో 30% తాగుతారని మీరందరూ ఒప్పుకున్నారు ఇందాక, పేరెంట్స్ ఫాదర్స్. ఇది చూసి పిల్లలు డ్రగ్ ఎడిక్ట్ అయ్యారనుకోండి, ఆ నిందాల తల్లి ఏం చేయాలి? అటు భర్తను కాపాడుకోవాలా, పిల్లల్ని కాపాడుకోవాలా? ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ప్లస్ ఆమెకు ఇన్కమ్ ఉండదు, ఉద్యోగం చేయాలనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇల్లు ఎట్లా కావాలి, మీకు ఎట్లా తెచ్చిపెట్టాలి? అంటే ఇండైరెక్ట్ గా మీ మదర్ని కూడా హింసిస్తున్నారు మీరు. డ్రగ్ తినడంలో మీరు కూడా చెడిపోవడం కాదు, ఫస్ట్ మీ మదరు, ఫ్యామిలీ, ఫాదరు, సిస్టర్స్, తర్వాత సొసైటీ, ఫ్రెండ్స్, ఇట్లా మీ వలన ఎవ్వరికి ఏ నయా పైసలు ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ఎవ్వరికి కూడా మీ వల్ల ఉపయోగం ఉండేటప్పుడు అందరూ ఏం కోరుకుంటారు? పోతే పోనేవాడు కదా, చస్తే చచ్చాడు అంటాడు. అది సింపతి కూడా లభించదు మనకి పోతే. అర్థమైనా? కాబట్టి మనమంతా కూడా మంచిగా సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకొని నలుగురికి ఉపయోగపడేటట్టుగానే బతకాలి. కానీ ఇట్లా అందరితో చీదరించుకుంటూ డ్రగ్ ఎడిక్ట్ అయిన ఎవరైనా గౌరవిస్తారా? తూక్కుంటూ వస్తే ఎవరైనా గౌరవిస్తారా? మాట వింటారా? కనీసం వాడు బాధ ఉంటే చెప్పుకుంటే ఎవరైనా వింటారా? ఎవ్వరు వినరు. అర్థమవుతుందమ్మా? సొసైటీలో చాలా డిగ్రేడ్కి ఇంకా పడి ఆ డిప్రెషన్కి ఇంకా తాగుతుంటారు. కాబట్టి డిఎల్ఎస్ఐ తరఫున మేము చేయగలిగిన సహాయం ఏంటి అంటే, మీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే మా దగ్గరికి తీసుకొస్తే మనం డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇచ్చి, మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి, కొత్త లైఫ్ ఇప్పించి వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ కల్పించడం అనేది మా యొక్క మోటివ్. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని మా అందరికీ సహకరిస్తారని, మంచి సొసైటీని నిర్మిస్తారని కోరుకుంటూ ఈ ఉపన్యాసం